నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏప్రిల్ 23న ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకి 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఆంగ్ల మాధ్యమానికి సంబంధించి 5,64,064 మంది, తెలుగు మాధ్యమంలో 51,069 మంది పరీక్షలు రాశారు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లతో పాటు నెట్, మనమిత్ర, వాట్సాప్, లీప్ యాప్ల్లోనూ 10వ తరగతి ఫలితాలు తెలుసుకోవచ్చు. వాట్సాప్ నంబర్ 9552300009 కి హాయ్ మెసేజ్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ప్రధాని మోదీ పర్యటనతో అమరావతిలో పనులు మరింత ఊపందుకుంటున్నాయని ఏపీ మంత్రులు తెలిపారు. ఏపీ పర్యటనలో భాగంగా మే 2న సాయంత్రం 3 గంటలకి ఆయన గన్నవరం చేరుకుంటారని చెప్పారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, నారాయణ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని వచ్చి వెళ్లే వరకు చేయవలసిన ఏర్పాట్లపై చర్చించామని చెప్పారు. సభావేదిక వద్దకు చేరుకునేందుకు 7 రహదారులు ఉన్నాయని, అన్ని మార్గాల్లోనూ వేదిక వద్దకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అధికారులందరికీ బాధ్యతలు అప్పగించినట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వేదికపై మోదీ గంట పాటు ఉంటారని చెప్పారు. గత 5 ఏళ్లు రాజధాని రైతుల్ని అప్పటి ప్రభుత్వం ఇబ్బందులకి పెట్టిందని, అందువలన రైతుల్ని కూడా గౌరవించుకోవాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వం రాజకీయ కక్షతో పోలవరాన్ని, అమరావతిని నిలిపివేసిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం పనులు పునఃప్రారంభమయ్యాయని, అమరావతి పనుల్ని కూడా తిరిగి ప్రారంభించేందుకు ప్రధాని ఇక్కడికి వస్తున్నారని చెప్పారు. మే 2న 1,00,000 కోట్ల అభివృద్ధి పనుల్ని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. ప్రైమ్ మినిస్టర్ గారు 3 o'clock కి అరైవ్ అవుతారు. ఈ ప్రోగ్రాం 5:20 వరకు ఉంటుంది. ఎయిర్పోర్ట్ లో అరైవ్ అయిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి వెళ్లేదాకా ఒక సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రామ్ చేయాలని ఈ రోజు మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసింది. మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ వాళ్ళని ఎలా యాక్చువల్ గా ఒక ప్లాన్డ్ గా సిస్టమేటిక్ గా చేయాలి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్ తోనూ మరియు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ తోనూ ఈ రోజు అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి పబ్లిక్ వచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలోకి నేషనల్ హైవే నుంచి అన్ని రోడ్లు ఇంకా జాయిన్ కాలేదు కాబట్టి ఉన్న రోడ్లలో దాదాపు 7 రోడ్లు పాసిబిలిటీ ఉన్నాయి. ఆ 7 రోడ్లని ఏ విధంగా ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలనే దాని మీద ఎక్కువ డిస్కషన్ అటు సిఆర్డీ వాళ్ళతోనూ, ఆర్ఎండ్బి వాళ్ళతోనూ, నేషనల్ హైవేతోనూ, పోలీస్ డిపార్ట్మెంట్ తో డీటెయిల్ గా డిస్కస్ చేశారు. కనీసం 5 లక్షల మంది పబ్లిక్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 5 లక్షల మందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ గానీ, బటర్ మిల్క్ గానీ, ఫుడ్ గానీ, తర్వాత పార్కింగ్ ప్లేసులు గానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి కొంత గైడ్ లైన్స్ యాక్చువల్ గా డిసైడ్ చేశారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు మూర్ఖమైన నిర్ణయాలతో ఆ ప్రభుత్వం ఏ విధంగా మహిళా రైతుల్ని, ఎవరైతే రైతులు పాపం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఏ విధంగా భూములు ఇచ్చారో వాళ్ళని ఇబ్బంది పెట్టారో అటువంటి రైతులందరినీ కూడా గౌరవించుకోవడానికి కోసం ఇదొక వేదికగా మారాలని మా అందరి ఆలోచన. దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు, అట్ ద సేమ్ టైం ఎవరైతే పాపం నిలబడి ఆ రోజున ఆ రైతులు మా కోసం ఈ త్యాగం చేశారో వాళ్ళందరినీ గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్లడానికి కోసం ఈ కార్యక్రమం నిర్మాణం జరుగుతుంది. మా నాయకులందరినీ కూడా జిల్లాల వారీగా వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా, భాగస్వాములు చేసే విధంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద బర్డన్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పెద్దగా మనం ఆర్థికంగా సపోర్ట్ చేయకుండా అమరావతికి డబ్బులు కేంద్రం నుంచి తీసుకుని ఆ తర్వాత అమరావతి వాళ్లకున్నటువంటి భూముల్ని సేల్ చేసి ఆ లోన్స్ రీపే చేసే ఒక మెకానిజంలో కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అట్లానే ప్రతి ప్రాంతం నుంచి కూడా ప్రతినిధులు రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫౌండేషన్స్ ప్రధానమంత్రి గారు ఆ రోజు ఇనాగరేషన్ చేయబోతున్నారు, ప్రారంభం చేయబోతున్నారు. ఇవన్నింటికి ఫైనాన్స్ టైఅప్ చేయబడింది. ఈ ఫైనాన్స్ టైఅప్ చేయబడి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఫైనలైజ్ అయిపోయినారు. ప్రధానమంత్రి గారు ప్రారంభం అని చెప్పగానే నెక్స్ట్ డే నుంచే పనులు ప్రారంభించేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా పనులు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని చెప్పారు. రాజమహేంద్రవరంలో మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడారు. జగన్ ఇరిగేషన్ శాఖలోని 18,000 కోట్ల బిల్లుల్ని పెండింగ్ లో పెట్టి వెళ్లారని ఆరోపించారు. గత ప్రభుత్వం లష్కర్లకు ఏడాది జీతాలు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. అసలు ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా వైసీపీ నేతలకు తెలియదని చెప్పారు. దానిపై వారికి అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు 430 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే జగన్ విధ్వంసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు 18 నెలలు కష్టపడి ఆ రోజు డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని మరి 440 కోట్ల రూపాయలతోటి పూర్తి చేస్తే
మరి 2020 ఆగస్టుకు వచ్చినటువంటి వరదలకి ఆ డయాఫ్రమ్ వాల్ని ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంసానికి ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూశారు. ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులకి డయాఫ్రమ్ వాల్ అనేది ఏ ప్రాజెక్టు ఉంటుందో కూడా తెలియనటువంటి ఇరిగేషన్ మంత్రులు ఆ రోజు ఉన్నారు. మరి ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన తర్వాత కూడా ప్రాజెక్టుని పూర్తి చేస్తామని తేదీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి పాలన దుస్థితి ఏంటనేది అవే ఒక ఉదాహరణలు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు పోలవరంకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ 2025 డిసెంబర్ కల్లా మరి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలని, 2027 కల్లా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి ఏదైతే లక్ష్యం ఇచ్చారు. మరి డయాఫ్రమ్ వాల్ మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి ధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం వైపు అడుగులేస్తూ మళ్ళీ 990 కోట్ల రూపాయలతోటి కొత్త డయాఫ్రమ్ నిర్మాణం చేయాలని ఏదైతే సిడబ్ల్యూసీ ఇచ్చేటటువంటి దాని ప్రకారం ఆ డయాఫ్రమ్ వాల్ పనులు మొన్న జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. ఆ డయాఫ్రమ్ వాల్ పనులు ఏదైతే శరవేగంగా ఇప్పటికే 2 కట్టర్లు 2 గాబర్లతోటి శరవేగంగా ఆ డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవుతూ ఉన్నాయి. మరి ఏప్రిల్ 30 కల్లా 3వ కట్టర్ కూడా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్కి అందుబాటులో రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లక్ష్యం ఏదైతే 2025 డిసెంబర్ కల్లా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ని నిర్మాణం చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క స్టార్ట్ చేసినటువంటి కొద్ది రోజుల్లోనే 202 మీటర్లకి నిన్న 20 తారీఖు పూర్తి చేసినందుకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు. వైసీపీ నేత అనంతబాబు చేతిలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం దారుణ హత్యకు గురైనట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అతడి తల్లిదండ్రుల్ని విశ్రాంత డీజీపీ ఏపీ వెంకటేశ్వరరావు కలిశారు. 2022 మే 20న జరిగిన ఈ హత్య ఏపీ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల్ని పరామర్శించిన అనంతరం ఏబీవీ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో జరిగినంత లోపాభూయిష్టమైన దర్యాప్తుని తన 35 ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. దళిత యువకుడు చనిపోయాడు, న్యాయం చేయాలన్న ఆలోచన లేకుండా కేసు వీగిపోయేలా నివేదికలు ఇచ్చారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలోనే ఒక మచ్చగా మిగిలిన దర్యాప్తు ఇది. న్యాయస్థానం అనుమతితో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మళ్లీ మొదటి నుంచి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విషయంపై కాకినాడ కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వచ్చానని తెలిపారు. ఈ కుటుంబం పొట్టబోసుకోవడానికి కాకినాడ వెళ్లి అక్కడ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా ఉండే పరిస్థితి నుంచి ఈ రోజున ఇంత చిన్న గ్రామంలో 4 ఇళ్లలో పాచి పని చేసుకుని బతకాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడింది. ఇదంతా కేవలం వాళ్ళకి వచ్చినటువంటి బెదిరింపులు, అధికారం మదంతో, దౌష్ట్యంతో వాళ్ళని అక్కడి నుంచి వెళ్లగొట్టి ఇక్కడ పనులేమీ చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళ బతుకులు నాశనం చేశారు. దీని నుంచి వాళ్ళకి ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబాన్ని రాజ్యం చాలా అన్యాయం చేసింది. దానికి కాంపెన్సేషన్ ఈ రోజున రాజ్యమే ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వీళ్ళ పోషణ బాధ్యతలు చూసుకునే కొడుకుని అన్యాయంగా మర్డర్ చేశారు కాబట్టి ఇంకా ఆ 2వ కొడుకైనా ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 2022 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అయిపోయింది. ప్రభుత్వం మారి కూడా 10 నెలలు అయింది. ఇప్పటికి కూడా న్యాయం జరగలేదంటే వ్యవస్థ మొద్దు నిద్రపోతుందా, లేకపోతే ఎవరు పట్టించుకోవట్లేదా, లేకపోతే ఏదన్నా ఒత్తిళ్లు పనిచేస్తున్నాయనేది నాకు తెలియదు. కానీ ముఖ్యంగా ఈ కుటుంబానికి మాత్రం ఏ మార్పు 3 సంవత్సరాల్లో రాల. బాధితులకి సత్వరమే చట్ట పరిధిలో న్యాయం అందిస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల సిబ్బంది గౌరవంగా నడుచుకోవాలని అన్నారు. వారి సమస్యల్ని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అప్పుడే పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ బాధితులు జిల్లా ఎస్పీకి విజ్ఞాపన పత్రాలని అందజేయడం జరిగింది. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల సిబ్బందిని ఆదేశించారు. ఎస్పీ గ్రీవెన్స్ దృష్టికి వచ్చిన సమస్యల్ని నిర్దేశిత సమయంలోనే పరిష్కరించాలని తెలిపారు. ఎప్పుడైనా మీకు ఇలాంటి ఏపీకే ఫైల్స్ ఏపీ నుంచి హజ్ యాత్రకి 2600 మంది, గుంటూరు నుంచి 241 మంది వెళ్తున్నారని రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ షరీఫ్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. వచ్చే సంవత్సరం కల్లా కూటమి ప్రభుత్వం హజ్ హౌస్ నిర్మాణం చేపట్టడంతో పాటు విజయవాడ నుంచి హజ్ యాత్రకి వెళ్లే విధంగా అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. గుంటూరు రాజాగారి తోట స్టార్ కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ హజ్ పిల్గ్రిమ్స్ 2025 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల సలహాదారు షరీఫ్,
ఎమ్మెల్యే నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం వలన హజ్ యాత్రకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి ఇచ్చే పారితోషికాన్ని వచ్చే సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ముస్లింల పక్షపాతి అని చెప్పారు. ముస్లింల మనోభావాలకి తగిన విధంగా పనిచేస్తుందని వివరించారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైనటువంటి హజ్ యాత్ర ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది హజ్ యాత్రలో పాల్గొని హజ్ చేసుకునేటువంటి పరిస్థితులు. ఈ సంవత్సరం కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి దాదాపు 2600 మంది హజ్ యాత్ర కోసం ప్రభుత్వం ద్వారా హజ్ కమిటీ ద్వారా అప్లై చేసుకోవడం, వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ నుంచి కొంతమంది బెంగళూరు నుంచి ప్రయాణానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ ట్రావెల్కి ఉన్నటువంటి నిబంధనల ప్రకారం వాళ్ళకి ఇచ్చేటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు హజ్ కమిటీ సౌజన్యంతో ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. గుంటూరు జిల్లా నుంచి దాదాపు 241 మంది హజ్ యాత్రకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఆంధ్రప్రదేశ్కి హజ్ హౌస్ కావాలనే ఆలోచనతో హైదరాబాదులో మొట్టమొదటిసారిగా హజ్ హౌస్ కట్టినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా 2014-19లో తిరిగి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కూడా హజ్ హౌస్ యొక్క అవసరాన్ని గుర్తించి విజయవాడతో పాటు కడప నగరంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి హజ్ హౌస్ నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితులు. దౌర్భాగ్యం గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక తట్టమట్టి కూడా వేయకుండా 5 సంవత్సరాల పాటు హజ్ హౌస్ నిర్మాణాన్ని పూర్తిగా తొంగలో తొక్కినటువంటి పరిస్థితులు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 8 నెలల కాలంలో ఏర్పడిన తర్వాత హజ్ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా ముస్లిం నాయకులందరూ కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని హజ్ హౌస్ యొక్క ప్రాముఖ్యతని దాని అవసరాన్ని చెప్పడంతో వెంటనే ఆయన కూడా రాబోయేటువంటి సంవత్సర కాలంలో తప్పకుండా ఇక్కడి నుంచి ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్క హాజీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయాణం చేసేటువంటి విధంగా వారి సౌకర్యార్థం ఒక హజ్ హౌస్ని నిర్మాణంతో పాటు ముఖ్యంగా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో హజ్కి వెళ్ళేటువంటి యాత్రికులకు ఇచ్చేటువంటి పారితోషికాన్ని కూడా వచ్చే సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడంతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారి దృష్టిలో కూడా ఈ విషయాన్ని పెట్టడం జరిగింది. తప్పకుండా ఈ సంవత్సరం గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ సంవత్సరం వెళ్ళేటువంటి యాత్రికులకు కొద్ది ఇబ్బంది కలిగిన మా పర్సనల్ నెంబర్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అక్కడ సౌదీలో కానీ హజ్ యాత్రలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా మేమందరం కూడా ముస్లిం శాసనసభ్యుడిగా నేను నాతో పాటు పెద్దల ప్రతి సంవత్సరం హజ్ యాత్ర కోసం వెళ్ళే హాజీలకి రాష్ట్ర ప్రభుత్వ తరపు నుంచి అన్ని సౌకర్యాలు కల్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా హాజీల సౌకర్యార్థం ఇక్కడి నుంచి వెళ్తున్న రాష్ట్రం నుంచి వెళ్తున్న 2600 మంది, కొందరు బెంగళూరు నుంచి వెళ్తున్నారు సుమారుగా 600-700 మంది, మిగతా వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుండి అక్కడ హజ్ కమిటీ తెలంగాణ వారితో మాట్లాడి ఇక్కడ హజ్ కమిటీ వాళ్ళు పూర్తి సౌకర్యాలు కల్పించడానికి మరి కార్యాచరణ ప్రణాళిక పూర్తి చేసుకున్నాం. ఈసారి మరి విజయవాడ నుంచి వెళ్ళాల్సింది, కానీ గత ప్రభుత్వం ఏదైతే కొన్ని తీసుకోవాల్సిన చర్యలు తీసుకోపోవటం, హజ్ హౌస్ నిర్మాణం చేయకపోవటం, ఇక్కడ హాజీల్లో పూర్తిగా సౌకర్యార్థం ఉంటుందని భావన కల్పించకపోవటం మూలంగా ఇక్కడి నుంచి వెళ్ళేదానికంటే హైదరాబాద్ నుంచి వెళ్ళటం బాగుంటుందనే ఆలోచనలో హాజీలు ఎక్కువ మంది హైదరాబాదు వెళ్ళాలని వాళ్ళు ఆప్షన్ పెట్టుకున్నారు. ఎక్కువ మంది ఆప్షన్ పెట్టుకున్నారు కాబట్టి విజయవాడ నుంచి ఈసారి మనం పంపించలేకపోయాం. రేపు రాబోయే రోజుల్లో ఇంకో 1 సంవత్సరం కాలంలో భవిష్యత్తులో ఇక్కడ హజ్ హౌస్ నిర్మాణం చేస్తాం, సౌకర్యార్థంగా చేస్తాం. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళే రకంగా అన్ని చర్యలు తీసుకుంటామని
ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా చిరు వ్యాపారులకి తోపుడు బండ్లు పంపిణీ చేసిన ఏపీటీఎస్ చైర్మన్ వన్నవ మోహన్ కృష్ణ, ఎమ్మెల్యే గల్లా మాధవి ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తెలుగు వారి కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన నాయకుడు చంద్రబాబు అని ఈ సందర్భంగా తెలిపారు. చంద్రబాబు చెప్పిన P4 కార్యక్రమానికి చేయుతగా మా వంతు సహకారం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. చిన్న వ్యాపారులు బండ్లకు రోజువారీ 300 నుంచి 600 వరకు అద్దె చెల్లిస్తున్నారని వారికి అండగా నిలిచామని చెప్పారు. చంద్రబాబు నాయుడు 77 ఏళ్లు వచ్చినా కూడా నవ యువకుడిలా పనిచేస్తున్నారని కొనియాడారు. బండి ఎక్కువ బండి చేస్తున్నట్టు బాగుంటుంది. తెలుగువారి కీర్తిని ఖ్యాతిని జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దార్శనికుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మా వన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ 75 మంది నిరుపేద కుటుంబాలకు 75 తోపుడు బళ్ళని అందజేయడం జరిగింది. మా వన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గతంలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. అదే పందాలో మా నాయకుడిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన సేవా మార్గంలో ఈ కార్యక్రమం చేయటం సంతోషంగా ఉంది. ఈ తోపుడు బళ్ళ ద్వారా వారు వివిధ రకాలైన చిన్న వ్యాపారాలు అంటే టిఫిన్లు పెట్టుకోవటం, కూరగాయలు విక్రయించడం, పళ్ళు అమ్ముకోవటం, ఇస్త్రీ బండ్లు పెట్టుకోవటం, ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడానికి నా వంతు ఈ చిన్న సాయం చేయటం చాలా సంతృప్తిగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి గల్లా మాధవి గారికి, అలానే జోన్ 5 ఇన్ఛార్జ్ శ్రీ కోలమూడి రవీంద్ర గారికి నా ధన్యవాదాలు. నారా చంద్రబాబు నాయుడు గారు మరింత కాలం వారు ఆయురారోగ్యాలతో, వారు సుఖ సంతోషాలతో మరింత ప్రజారంజకంగా వారు మరిన్ని సంవత్సరాలు ప్రజాసేవలో ఉండాలని వారిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా ఇదే సేవ పొందాలో కొనసాగాలని కోరుకుంటూ మరోసారి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మన ఏపీ టెక్నాలజీస్ సర్వీసెస్ చైర్మన్ గారైన వన్నవ మోహన్ కృష్ణ గారి ఆఫీస్ దగ్గర నిన్న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక 75 మందికి, అంటే ఆయన 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని 75 మందికి అర్హులైన వాళ్ళందరికీ కూడా తోపుడు బళ్ళని పంపిణీ చేయడం జరిగింది. నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. మరి నిన్న మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ నాయకులైన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొని ప్రతి నియోజకవర్గంలో కూడా అంగరంగ వైభవంగా ఆయన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇటు కార్యకర్తలతో, అభిమానులతో, నాయకులతో అందరూ కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. అయితే అన్ని కార్యక్రమాల్లో కన్నా కూడా ఇది చాలా గొప్ప కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాను. మరి ఎందరో నిరుపేదలు ఒక బండికి 300 రూపాయల చొప్పున, 600 రూపాయల చొప్పున అద్దె కడుతూ ఆ బళ్ళకి, ఇంకా అద్దె బళ్ళల్లోనే వాళ్ళ జీవనాధారమైన కార్యకలాపాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాంటిది ఈరోజు వాళ్ళందరినీ గుర్తించి దాదాపుగా 75 మందిని ఒక్కొక్క బండి 12,000 నుంచి 13,000 చొప్పున వెచ్చించి వారందరికీ ఈరోజు ఈ బళ్ళు పంపిణీ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప కార్యక్రమము. ఇటు అన్నదాన కార్యక్రమాలతో, అదేవిధంగా ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలతో ఈరోజు నిన్న చాలా అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు అందరం కూడా జరుపుకోవడం జరిగింది. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేసి అందులో కూడా నన్ను పార్టిసిపేట్ చేసే విధంగా నన్ను ఆహ్వానించిన మోహన్ కృష్ణ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు గారి ఆశలు, ఆశయాలు నిర్విరామంగా ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటాయి. 75 సంవత్సరాలు ఆయనకి వచ్చినప్పటికీ ఇంకా 25 ఏళ్ల వయసున్న ఒక
యువకుని ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్లే గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జిల్లా అధికారులకి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరిస్తామని అధికారులు బాధితులకి భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని అర్హులకి అందిస్తామని ప్రకటించారు. చాలా లెటర్లు పట్టుకొచ్చి 2 లెటర్లు పెట్టు చాలా సభ్యులు ఇప్పుడు భూమి తీసుకున్నారు అంటారు క్లీన్ సిటీగా గుంటూరును తీర్చిదిద్దుతామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వచ్ఛ గుంటూరే తమ లక్ష్యమని అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ నూతనంగా కొనుగోలు చేసిన 6 చెత్త సేకరణ ట్రాక్టర్లని పచ్చ జెండా ఊపి కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీలా, గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ మేరకు ప్రజా ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని చెప్పారు. పరిశుభ్రత ద్వారానే ఆరోగ్యకర సమాజం సాధ్యమని స్పష్టం చేశారు. గుంటూరు శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి మరొక 50 ఏళ్లు ప్రజా అవసరాలను తీర్చేలా నిర్మిస్తామని కేంద్ర గ్రామీణ అభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ బ్రిడ్జి నిర్మించిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఈ బ్రిడ్జి నిర్మాణం ఆపాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతం కంటే ఎత్తును పెంచి 90 మీటర్ల విస్తీర్ణంలో ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. శంకర్ విలాస్ వంతెన విస్తరణలో భాగంగా భూ సేకరణకు అంగీకారం తెలిపిన షాపుల యజమానులకి చెక్కులు పంపిణీ కార్యక్రమం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సోమవారం జరిగింది. ఈ మేరకు పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. కొందరి కోసం ఈ వంతెన ఆగదని చెప్పారు. కావాలనే ప్రజల్లో కొన్ని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను భయభ్రాంతులకి గురి చేయడం కోసం లేనిపోని అపోహలు సృష్టించవద్దని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే ఈ వంతెన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, బి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీలా, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక బ్రిడ్జిని తీసుకొచ్చిన తర్వాత ఫైనాన్షియల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అవ్వాలి అంటే జనరల్ గా 2-3 సంవత్సరాల టైం పడుతుంది ఎక్కడైనా చూస్తే మీరు. అలాంటిది 6 నెలల కాలంలో మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేశాం మేము. ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే రేపు పొద్దున స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం మేము ఫస్ట్ టైం. ఇందులో కొంతమంది కొన్ని అపోహలు సృష్టిస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం కోసం అర్థం పర్థం లేని ఆరోపణలు తీసుకొచ్చి అపోహలు కల్పియొద్దు. అండర్ పాస్లు మొత్తం 3 జీజీహెచ్ హాస్పిటల్ కి 44 అడుగుల వెడల్పుతోటి అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 4వ లైన్కి 60 అడుగులు వెడల్పు అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 5వ లైన్కి 44 అడుగులు అండర్ పాస్లు తీసుకున్నాం. బ్రిడ్జి లెంత్ తక్కువ అంటున్నారు. బ్రిడ్జి లెంత్ ఒకప్పుడు 430 మీటర్లు, ఈ రోజు 930 మీటర్లు, అంటే డబల్ చేశాం దీన్ని. వీళ్ళు ఏమంటారు, ఎక్కడి నుంచో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కట్టమంటారు. అంటే అది ఫ్లైఓవర్ అవుతుంది కానీ అది ఆర్ఓబి అవ్వదు. ఇప్పటికే ఈ కొంచెం కట్టిన దానికే చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు వాళ్ళు జీవనోపాధి కోల్పోతా ఉన్నారు. దీన్ని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ప్రొలాంగ్ చేస్తే మిగిలిన వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి. అంటే వాళ్ళు దెబ్బతినే పరిస్థితి వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి కోర్టుల్లోకి వేసేస్తే ఈ బ్రిడ్జి ముందుకెళ్లకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన. బ్రిడ్జి పర్పస్ ఏంటంటే రైల్వే గేట్ని దాటుకుంటూ చుట్టుపక్కల ప్రాపర్టీస్కి మినిమం డిస్టర్బెన్స్ ఉంటూ చేసేటువంటి ఉద్దేశమే ఈ బ్రిడ్జి ఉద్దేశం. సర్వీస్ రోడ్లు ఇప్పుడున్న దానికంటే టోటల్ మాస్టర్ ప్లాన్లో 120 ఫీట్ ఉంది. అటు 25 అడుగులు ఇటు 25 అడుగులు సర్వీస్ రోడ్స్ వస్తూ ఉన్నాయి. మేము అందరూ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా మా సొంత ప్రాజెక్టు లాగా కూర్చొని 1కి 10 సార్లు రివ్యూ చేసి ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. పొరపాటున కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవ్వరం కూడా తప్పు చేసేటువంటి వ్యక్తులం కాదు. ఏది చేసినా కూడా ఇంత సొంత ఒక 0% కూడా సొంత లాభం చూసుకోకుండా ప్రజల గురించి ఆలోచించి చేసే వ్యక్తులం మేము. కాబట్టి మీరు అపోహలు నమ్మొద్దు. అదే విధంగా అతి తక్కువ టైంలో కూడా అభివృద్ధిని ఒక యజ్ఞంలాగా తీసుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత
గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నగరానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తన భుజస్కంధాల మీద తీసుకొని అవసరమైనటువంటి కార్యక్రమాలు గత 60 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా అధికారాన్ని అనుభవించినటువంటి పరిస్థితులుంటే గడిచినటువంటి కొన్ని దశాబ్దాలుగా చిరకాల వాంఛైనటువంటి గుంటూరు నగర ప్రజల కోరికగా ఉన్నటువంటి అరండల్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆర్ఓబి దాన్ని పునర్నిర్మించాలనే ఆలోచన గతంలో పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యులు గాని శాసనసభ్యులు గాని అనేక రకాలుగా ప్రయత్నించినటువంటి పరిస్థితులు. కానీ గడిచినటువంటి 40 సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు సాగనటువంటి పరిస్థితులు ఈరోజు మనందరికి కూడా తెలిసినటువంటి వాస్తవం. కానీ 8 నెలల్లోనే తనకొచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి శాసనసభ్యుల దగ్గర నుండి అధికారుల దగ్గర నుండి అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయపరుస్తూ తన ఆఫీసులో ఉన్నటువంటి స్టాఫ్ చేత ఒక యుద్ధం లాగా దీని మీద ప్రయత్నం చేసినటువంటి నాయకుడు మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఈరోజు గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రజల ఆకాంక్ష ఎప్పటి నుంచో ఎందరో ఈ యొక్క ఆర్ఓబి నిర్మించాలి, ఇది నిర్మిస్తే అనేక ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయి, పెరిగిపోతున్న ట్రాఫిక్ దృష్ట్యా ఈ బ్రిడ్జ్ వీక్నెస్ దృష్ట్యా దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది, కొత్తది వేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎందరో ప్రజలు రిప్రజెంటేషన్స్ రూపంలో 10 సంవత్సరాల నుంచి కూడా నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే కూటమి ప్రభుత్వం మీద ఎంతో ఆశతో మళ్ళీ ఇక్కడ ఏదైనా న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాకు మళ్ళీ రిప్రజెంటేషన్స్ ఈ ఆర్ఓబి మీద, శంకర్ విలాస్ ఆర్ఓబి మీద వెల్లువెత్తున వచ్చినప్పుడు మేము మంత్రివర్యుల దృష్టికి ఇలాగ ప్రజల ఆకాంక్ష ఇది, ఇక్కడ కంపల్సరీగా ఈ ఆర్ఓబి నిర్మించుకోవాలి, గుంటూరులో ఈ ఆర్ఓబి అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్టు, దీన్ని మనము చేపడితే చాలా మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజల ఆకాంక్ష ఇది అని చెప్పి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన చాలా సీరియస్ గా తీసుకొని దాన్ని శాంక్షన్ చేపించేదాకా కూడా ఒక్క రోజు కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా నిర్విరామంగా దీని మీద కృషి చేసి చాలా ఫాస్ట్ గా దీని అన్ని డిపిఆర్లు రెడీ చేసి ప్రతి అంశాన్ని కూడా మా అందరితో కూర్చుని డిస్కస్ చేసి ఈ రోజు ఒక డిజైన్ తో ముందుకొచ్చాము. అయితే కొంతమంది నాయకులు, పక్కదారి పట్టించే నాయకులు, అదేవిధంగా కొంతమంది మాత్రమే ఉన్న వ్యాపారస్తులు దీన్ని పూర్తిగా పక్కదారి పట్టిస్తూ దీని ఐడియాలజీ అంతా కూడా వేరే యాంగిల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో ఒక అపోహని క్రియేట్ చేసి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని చెప్పి ప్రయత్నిస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య ధ్వజమెత్తారు. ఫలితంగా దేశంలోని చదువులకి నిలయమైన ఏపీలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ కాళ్లు మాత్రం గడప కూడా దాటడం లేదని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిలోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ జీవి రఘురాం, జాయింట్ డైరెక్టర్ మధుసూదన్ రావుకి విద్యార్థి నేతలు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం వచ్చాక కూటమి పాలనలో విద్యార్థుల పరిస్థితి, భవిష్యత్తు అయోమయంగా మారింది. ప్రభుత్వ తీరు చూస్తుంటే మాటలేమో కోటలు దాటుతూ ఉన్నాయి, కాలేమో గడప కూడా దాటడం లేదు. కూటమి పార్టీల కళ్ళబుర్లు కబుర్లు, చంద్రబాబు నాయుడు గారి మాయ మాటలు నమ్మి ఓట్లేసిన పాపానికి ఈరోజు యావత్తు విద్యార్థులు ఒక రోడ్ల మీద వచ్చే పరిస్థితి. అధికారం వచ్చేంత వరకు ఏటి మల్లన్న మనం మర్యాదగా పిలిచిన బాబు గారు ఈరోజు గెలిచిన తర్వాత బోడి మల్లన్న అంటున్నాడు. చంద్రబాబు గారి మాటలు వింటుంటే నీటి మీద మోటలాగా మారుతూ ఉంటాయి. మనకు వాస్తవంగా కనిపిస్తుంది ఆయన మాటలు ఎంతవరకు నిజమా అనేది. ఆయన మాటలు వింటుంటే నాకు ఒక చిన్న పిట్టకథ గుర్తొస్తుంది. అనగనగా ఒక ఊర్లో చంద్రన్న నాయుడే సోమరిపోతూ ఉండేవాడంట. ఊర్లో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి నేను కొండను మోస్తానని చెప్పేసి ప్రజలందరినీ నమ్మబలికిస్తాడంట. ప్రజలందరూ కూడా చంద్రన్న మాటలు విని కొండ దగ్గరికి వచ్చి కొండ చుట్టూరు ప్రజలు వచ్చేస్తారంట.
ప్రజలు రాగానే ప్రజలందరినీ ఏమంటారంటే నా భుజాన కొండ ఎత్తండి, నేను కొండను మోస్తానని చెప్పి నమ్మించి మోసం చేస్తాడంట. ఆ ఊర్లో ప్రజలు ఆగ్రహం తట్టుకోలేక చంద్రబాబుని తరిమి కొడతారంట ఆ రోజున చంద్రన్న సమర్పణ. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు యొక్క హామీలు, ఆయన వ్యవహార శైలి చూస్తుంటే యాజిటీజ్గా అలానే ఉంది. ఈరోజు మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విద్యార్థులపై కక్ష కట్టిన చంద్రబాబు ఫీజు రింబర్స్మెంట్ చెల్లించక ఈరోజు విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి కనపడతా ఉంది. కాలేజీకి వెళ్ళాలంటే ఫీజులు కట్టట్లేదు, చదువు పూర్తి చేసిన వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళాలంటే బకాయిలు కడితే కానీ సర్టిఫికేట్ లేదు. తల్లిదండ్రులు ఈరోజు మనం చూసుకునే రాష్ట్రంలో కన్న పాపానికి పాపం అప్పులు చేసి ఈరోజు తల్లిదండ్రులు డబ్బులు కట్టి ఫీజులు కడతా ఉన్నారు. ఆ అప్పులు కట్టిన తీర్చలేక తల తాకట్టు పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. ఏ దారి లేని వాళ్ళు తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా స్కూల్కి పనికి తీసుకొని వెళ్తా ఉన్నారు. గతంలో మనందరూ చూసాం, 2 నెలల క్రితం ప్రకాశం జిల్లాలో ఉంగుటూరులో ఒక విద్యార్థి, అయ్యా నేను ఫీజు కట్టలేకపోతున్నాను అందుకని సున్నం పనికి వెళ్తున్న విషయం మనం అందరం కూడా కథనాల్లో చూసాం. అంతేకాకుండా 2 రోజుల క్రితం కర్నూలులో ఒక బీటెక్ విద్యార్థి కూడా ఫీజు కట్టలేక ఒక చిన్న పనికి వెళ్తున్న విషయం మనం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, పూర్తిగా నాశనం అయిపోయింది, బస్టు కొట్టుకుపోయింది విద్యా వ్యవస్థ అనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మనం చూసుకున్నట్లయితే 2019-2024లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఐక్యరాజ్య సమితి వరకు మన విద్యార్థులు తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్రలో ఎన్నో మార్పులు తీసుకుని వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.